అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుమారుడే షర్మిలమ్మ కుమార్తె. ఇద్దరిలో ఎవరికి ప్రజలు సమ్మతిస్తారనుకుంటారు? ఎవరండి జగన్ అసలు దిగి సభ్యించేది ఏంటండి? జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ పరిపాలన ఎవరికి కనబడటం లేదా? కోట్ల రూపాయలు పంచాడు. నిన్న పేపర్లో చూసి మా కళ్ళు తిరిగిపోయినాయి. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క సమస్య మీద లక్షల డబ్బులు ఖర్చు పెట్టాడు. విద్యార్థులకు ఖర్చు పెట్టాడు, రైతులకు ఖర్చు పెట్టాడు, మహిళలకు ఖర్చు పెట్టాడు, పేదవాళ్ళకు ఖర్చు పెట్టాడు. ఎవరికి జగన్ ఖర్చు పెట్టలేదు? అది జగన్ చేయని పని ఏదైనా ఉంటే మీరు చెప్పండి. 5 నిమిషాల్లో చేస్తాడు. మీకు చేత కాకపోతే మైక్లో చెప్పండి, చేస్తాడు. జగన్ చెయ్యని పని ఏముంది? ఇప్పుడు ఏ వర్గానికి జగన్ అన్యాయం చేశాడు? ఏ వర్గాన్ని మర్చిపోయాడు? మీరు జ్ఞాపకం చేయండి. చేయనంటాడు కదా, అప్పుడు మాట్లాడదాం. అంటే ఇద్దరిలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారంటారు? ఎవరినండి ఆ ప్రశ్న మీరు వేస్తే నేను ఏం చెప్తానండి? మీరు దేశాలు తిరిగేవాళ్ళు. జగన్కి షర్మిలకి సంబంధమే ఉందండి. జగన్ కాలి గోటుగా పనికిరాదు. ఇది తోడబుట్టిందే చెల్లెలైతే అన్న స్థాయి చెల్లెలకు వస్తుందా? చెల్లెల స్థాయి అన్నకు వస్తుందా? కాదండి. జగన్కు ఉన్నదానికి జగన్కి షర్మిల జగన్ గోటికి పనికిరాదు. రాష్ట్ర రాజకీయ నాయకులే పనికి రాలేదు ఆయన గోటికి. రాష్ట్ర రాజకీయ నాయకులే ఎన్ని కలవాలా? అమ్మో, బీజేపీ కలవాలా, పవన్ గారితో కలవాలా, చంద్రబాబు గారితో కలవాలా, కమ్యూనిస్టులతో కలవాలా, ఇంకా ఎవడన్నా అమ్మ మొగుడు ఉంటే ఆడితో కలవాలా అని వీళ్ళందరూ కలిసి ఆడి మీదకి వస్తుంటే షర్మిల అని చెప్తారేంటండి? షర్మిల ఎంతండి? చంద్రబాబు జగన్ బాబు తీసి పారాల్సిన గోరుపాటు విలువ లేదు. ఆమెకి విలువ ఉంటే ఈరోజు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎందుకు నెత్తిని పెట్టుకుంటుంది? ఆమెకు ఆ విలువ ఉందా? కాదండి. ఆమెకి విలువ ఇప్పుడు నాకు ఒంటి మీద సొక్కా ఉంది, ఇంకో సొక్కా నాకేమవసరం? ఆమెకి గౌరవ మర్యాదలు ఉంటే కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష పదవి ఆమెకి ఎందుకో? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఆమెకి ఎందుకండి? ఆమెకి స్తోమత ఉంటే గతిలాగా కాదు పట్టుకొని అందరిని మాట్లాడుతున్నావు. లేకపోతే నిన్ను ఎవడు కేర్ చేస్తాడు? కాంగ్రెస్ పెట్టుకుంటే 10 కిరాల టోపీ తీసి పెట్టుకుంటే నిన్ను ఎవడన్నా గౌరవిస్తాడా? అది 82లో చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ, దిక్కు మొక్కు లేని పార్టీ. కాబట్టి మీరు షర్మిలమ్మ నా బిడ్డలాంటి దానివి, నాకు 4 ఆడపిల్లలు, నువ్వు 5వ దానివి. చెప్తున్నా నీకు చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా నువ్వు విత్డ్రా చేసుకొని నీ పరువు మర్యాద కాపాడు, నీ తండ్రి పరువు కాపాడు, నీ అన్న పరువు కాపాడు, నీ అమ్మ రోదన ఆలకించు. మీ అమ్మ ఏడుపు చూసి మళ్ళీ నేను వద్దామనుకుంటున్నా. అంకాలమ్మ గూడూరు వచ్చి విజయమ్మ పలకరిద్దాం అనుకుంటున్నాను. అయితే ఎక్కడున్నా నాకు తెలియదు. నేను విజయమ్మ ఇంట్లో 4 రోజులు ఉన్నాను, భోంచేసా అంకాలమ్మ గూడూరులో. ఆ ఊరి పేరే ఎవరికి తెలియదు, నాకే తెలుసు. అప్పుడు ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు అంకాలమ్మ గూడూరులో ఉన్న ఏవి సుబ్బారావు గారి దగ్గర, ఆమె దగ్గర నాకు చాలా, మీ కుటుంబంతో నాకు చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు చెడ్డ పేరు తెచ్చుకొని అవమానం పాలయ్యి కుటుంబాన్ని అవమానపరచొద్దు. వైఎస్ జగన్ పరువు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరువు తీయొద్దు. చచ్చిపోయినా ఆయన ఈ రోజు వరకు ప్రజలు మర్చిపోలే. అది గొప్ప. అలాంటి కీర్తి తెచ్చుకో. నీ కాపురం నువ్వు చేసుకో. నీకు అసలు రాజకీయాలు పనికిరావు. ఆడపిల్లవు, నీకెందుకు రాజకీయం? నీకేమి లేదని రాజకీయం, ఏం చెయ్యగలవని రాజకీయం నీకు? నువ్వు రాజకీయమైన ఏం చేస్తావు? అప్పుడే జెండా పీకేసావుగా తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోవచ్చు. నవ్వుతున్నారు జనం, ఇంకా నవ్వుల పాలు కావద్దు. ఇదే నీకు చెప్పడం. జై జగన్.